లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో రెండో రోజు 387 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ రూట్ 104 పరుగులతో సెంచరీ సాధించాడు. బ్రెండన్ కార్స్ 65, జెమీ స్మిత్ 51 హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. టీమిండియాలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. నితీష్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్ తలో 2 వికెట్లు తీయగా రవీంద్ర జడేజాకు 1 వికెట్ దక్కింది. ఓవర్ నైట్ స్కోర్ 251 పరుగులు, 4 వికెట్లతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 136 పరుగులు జోడించి చివరి 6 వికెట్లు కోల్పోయింది. ఇందులో బుమ్రా 4 వికెట్లు తీయగా సిరాజ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే బెన్ స్టోక్స్ 44 పరుగులతో అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ సగం వికెట్లు కోల్పోయింది. ఇక వ్యక్తిగత స్కోరు 99తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన రూట్ మరో 5 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే కెరీర్లో 37వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ తర్వాత కాసేపటికే రూట్ను కూడా బుమ్రా పెవిలియన్ చేర్చాడు. 353 పరుగులు, 7 వికెట్లతో మంచి స్థితిలోనే ఇంగ్లాండ్ లంచ్ బ్రేక్కు వెళ్ళింది. లంచ్ తర్వాతి ఓవర్లోనే స్మిత్ను సిరాజ్ అవుట్ చేశాడు. ఆ వెంటనే జోఫ్రా ఆర్చర్ను బుమ్రా అద్భుత బంతితో క్లీన్ బౌల్ చేశాడు. ఇక చివర్లో బషీర్తో కలిసి కార్స్ కాసేపు పోరాడాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. కాసేపటికి కార్స్ను సిరాజ్ అవుట్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను ముగించాడు. దీంతో పేస్కు అనుకూలమైన ఈ పిచ్పై 9 వికెట్లు ఫాస్ట్ బౌలర్లే పడగొట్టారు. తొలి రోజు ఒకే వికెట్ దక్కించుకున్న బుమ్రా రెండో రోజు ప్రమాదకరంగా మారాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే 2 కీలక వికెట్లు బెన్ స్టోక్స్ రూట్ను పెవిలియన్కు చేర్చాడు. కాసేపటికే డేంజరస్ హ్యారీ బ్రూక్ 11ను సూపర్ బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక లంచ్ తర్వాత ఆర్చర్ను పెవిలియన్ చేర్చి 5వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.